ఈరోజు మురళి డేటు 2 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, జ్ఞాన బుల్బుల్ పక్షులుగాయి మీ సమానంగా ఇతరులను కూడా తయారు చేసి సేవ చేయండి. ఎంతమందిని తమ సమానముగా చేశారో స్మృతి యొక్క చార్టు ఎలా ఉందో పరిశీలన చేసుకోండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, భగవంతుడు తమ పిల్లలకు ఏ మనుష్యులు చెయ్యలేని ఏ ప్రమాణమును చేస్తున్నారు? సమాధానము, భగవంతుడు ప్రమాణం చేస్తున్నారు, పిల్లలు, నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకుని వెళ్తాను. మీరు శ్రీమతమును అనుసరించి పావనముగా అయితే ముక్తి జీవన్ముక్తులకు వెళ్తారు. ముక్తిలోకి అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే. కావాలనుకున్నా వద్దనుకున్నా బలవంతంగానైనా లెక్కాచారం చుక్తా చేయించి తీసుకుని వెళ్తాను అని బాబా అంటున్నారు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడు మీ అందరికీ వానప్రస్థ స్థితి వస్తుంది. నేను అందరినీ తిరిగి తీసుకుని వెళ్తాను. ఓం శాంతి. పిల్లలు ఇప్పుడు చదువుపైన గమనం ఇవ్వాలి. సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని మహిమ ఏదైతే ఉందో ఆ సర్వ గుణాలను ధారణ చెయ్యాలి. మాలో ఈ గుణాలు ఉన్నాయా అని పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే అలా అవుతారో వారి వైపుకే పిల్లలైన మీ ధ్యాస వెళ్తుంది. ఇది చదవడం మరియు చదివించడంపై ఆధారపడి ఉంది. నేను ఎంతమందిని చదివిస్తున్నానో అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. సంపూర్ణ దేవతలుగా ఎవ్వరూ అవ్వలేదు. చంద్రుడు సంపన్నమైనప్పుడు ఎంత ప్రకాశం ఉంటుంది? ఇక్కడ కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఉన్నారని గమనించబడుతుంది. ఇది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు, టీచరు కూడా అర్థం చేసుకుంటారు. వీరు ఏం చేస్తున్నారు, నా కొరకు ఏ సేవ చేస్తున్నారు అని పిల్లలు ఒక్కొక్కరి వైపుకు దృష్టి వెళ్తుంది. పుష్పాలందరినీ చూస్తారు, అందరూ పుష్పాలే. ఎందుకంటే ఇది తోట కదా. ప్రతి ఒక్కరికి తమ స్థితి ఏమిటి అనేది తెలుసు, ఎంత సంతోషం ఉందో కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి అతీంద్రియ సుఖమయ జీవితం ఎంతవరకు ఉందో ఎవరిది వారికి తెలుసు. ఒకటేమో తండ్రిని చాలా స్మృతి చెయ్యాలి. స్మృతి చేస్తేనే మళ్ళీ బదులు లభిస్తుంది. తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అయ్యేందుకు పిల్లలైన మీకు చాలా సులభమైన ఉపాయం తెలుపుతున్నాను. అది స్మృతి యాత్ర. ప్రతి ఒక్కరూ తమ హృదయంలో మా స్మృతి చార్టు సరిగ్గా ఉందా, ఎవరినైనా నా సమానముగా చేస్తున్నానా అని ప్రశ్నించుకోండి. ఎందుకంటే మీరు జ్ఞాన బుల్బుల్ పెట్టెలు కదా. కొంతమంది చిలుకల్లాగా ఉన్నారు, కొంతమంది ఇంకెలాగో ఉన్నారు. మీరు పావురాళ్లలా కాక చిలుకలుగా అవ్వాలి. బాబా స్మృతి మాకు ఎంతవరకు ఉంది, ఎంతవరకు అతీంద్రియ సుఖంలో ఉంటున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోవడం చాలా సులభము. మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కదా. మనుషులే. స్త్రీలు కానీ పురుషులు కానీ ఇరువురు మనుషులుగానే కనిపిస్తారు. దైవీ గుణాలు ధారణ చేసి మళ్ళీ మీరు దేవతలుగా అవుతారు. మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఎవ్వరూ లేరు. ఇక్కడకు దైవీ కుటుంబ సభ్యులుగా అయ్యేందుకే వస్తారు. అక్కడ కూడా మీరు దైవీ కుటుంబ సభ్యులుగానే ఉంటారు. అక్కడ మీలో రాగద్వేషాలనే శబ్దాలే ఉండవు. ఈ విధమైన దైవీ పరివారానికి చెందిన వారిగా అయ్యేందుకు పురుషార్థం చాలా బాగా చెయ్యాలి. నియమానుసారంగా చదువును కూడా చదువుకోవాలి. అసలు ఎప్పుడూ చదువును మిస్ చేయకూడదు. జబ్బుతో ఉన్న బుద్ధిలో శివబాబా యొక్క స్మృతి ఉండాలి. ఇందులో మాట్లాడే విషయం ఏదీ లేదు. మనము శివబాబా పిల్లలము అని
బాబా మనల్ని తీసుకుని వెళ్ళేందుకు వచ్చారు అని ఆత్మకు తెలుసు. ఈ అభ్యాసం చాలా బాగా చెయ్యాలి. ఎక్కడ ఉన్నా తండ్రి స్మృతిలో ఉండాలి. తండ్రి వచ్చిందే శాంతిధామము, సుఖధామములోకి తీసుకుని వెళ్ళేందుకు. ఇది ఎంత సులభము. చాలామంది ఎక్కువగా ధారణ చెయ్యలేరు. అందుచేత బాబా అంటున్నారు, పోనీ స్మృతి అయినా చెయ్యండి. ఇక్కడ పిల్లలందరూ కూర్చుని ఉన్నారు. ఇందులో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. అలా తప్పకుండా అవ్వాల్సిందే. శివబాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. అందరూ ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యం జోడించేవారిగా అవుతారు. ఇతరుల ఎవ్వరి స్మృతి ఉండదు. కానీ ఇందులో చివరి వరకు పురుషార్థం చెయ్యాల్సి ఉంటుంది. శ్రమ చెయ్యాలి. ఆంతరికంలో సదా ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి. తిరిగేందుకు ఎక్కడికి వెళ్ళినా లోపల తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. నోటితో మాట్లాడే అవసరమే ఉండదు. ఇది చాలా సులభమైన చదువు. చదివించి మిమ్మల్ని తమ సమానముగా తయారు చేస్తారు. పిల్లలైన మీరు ఇటువంటి స్థితిలోనే వెళ్ళాలి. ఎలాగైనా సతో ప్రధాన స్థితిలో మీరు వచ్చారో మళ్ళీ అదే స్థితిలో వెళ్ళాలి. ఈ విషయాన్ని అర్థం చేయించడం చాలా సులభము. ఇంటి పని పాటలు చూసుకుంటూ, నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని పుష్పముగా తయారు చేసుకోవాలి. మాలో ఏ ఆందోళన గడబిడ లేదు కదా అని పరిశీలన చేసుకోవాలి. వజ్రము ఉదాహరణ కూడా స్వయాన్ని పరిశీలించుకునేందుకు చాలా బాగుంది. స్వయముగా మీరే భూతద్దం వంటి వారు. నాలో అంశ మాత్రం కూడా దేహాభిమానం లేదు కదా అని పరిశీలన చేసుకోవాలి. భలే ఈ సమయంలో అందరూ పురుషార్థం చేస్తున్నారు. కానీ లక్ష్యమైతే మీ ముందు ఉంది కదా. మీరు అందరికీ సందేశం ఇవ్వాలి. ఖర్చు అయినా ఈ సందేశం అందరికీ లభించున్నట్లు వార్తాపత్రికల్లో వేయించమని బాబా అంటున్నారు. ఒక్క తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమై పవిత్రముగా అవుతారు అని చెప్పండి. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ పవిత్రముగా లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పవిత్ర ఆత్మలు నూతన ప్రపంచంలోనే ఉంటారు. ఈ పాత ప్రపంచం అపవిత్రంగా ఉంది. ఇందులో ఒక్కరు కూడా పవిత్రంగా ఉండజాలరు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రముగా అయిపోతుందో అప్పుడు పాత శరీరాన్ని వదిలేస్తుంది. వదిలే తీరాలి. స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రమైపోతుంది. శాంతిధామం నుండి మనం పూర్తి పవిత్ర ఆత్మలుగా వచ్చాము. మళ్ళీ గర్భ మహల్లో కూర్చున్నాము. తర్వాత మళ్ళీ ఇంత పాత్ర చేశాము. ఇప్పుడు చక్రం పూర్తి చేశాము. మళ్ళీ ఆత్మలైన మీరు మీ ఇంటికి వెళ్తారు. అక్కడ నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. అక్కడ గర్భ మహలు ఉంటుంది. ఉన్నతమైన పదవిని పొందేందుకు మళ్ళీ పురుషార్థం చెయ్యాలి. ఇది చదువు. ఇప్పుడు వేశ్యాలయమైన నరకము వినాశనమై శివాలయ స్థాపన జరుగుతూ ఉంది. ఇప్పుడు అందరూ వాపస్ తిరిగి వెళ్ళాలి. మనము ఈ శరీరాలను వదిలి మళ్ళీ కొత్త ప్రపంచంలో రాకుమారీలు రాకుమారులుగా అవుతామని కూడా మీకు తెలుసు. కొంతమంది మేము ప్రజల్లోకి వెళ్తాము అని భావిస్తారు. ఇందులో లైన్ పూర్తి క్లియర్గా ఉండాలి. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. మరెవ్వరూ గుర్తు రాకూడదు. వీరినే పవిత్రమైన బికారులు అని అంటారు. బాబా అంటున్నారు, శరీరం కూడా గుర్తు రాకూడదు. ఇది చీచి మురికి శరీరం కదా. ఇక్కడ బ్రతికి ఉండే మరణించాలని బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మన ఇంటిని మనం మర్చిపోయాము.
ఇప్పుడు మళ్ళీ తండ్రి స్మృతిని ఇప్పించారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది. మీరందరూ వానప్రస్థులు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో మొత్తం విశ్వంలో ఉన్న మానవులంతా వానప్రస్థ స్థితిలో ఉన్నారు. నేను వచ్చాను, సర్వాత్మలను శబ్దము నుండి అతీతంగా తీసుకుని వెళ్తాను అని బాబా అంటున్నారు. ఇప్పుడు చిన్న పెద్ద అందరిది వానప్రస్థ స్థితి అని తండ్రి చెప్తున్నారు. అసలు వానప్రస్థ స్థితి అని దేనిని అంటారో కూడా ఇంతకు ముందు మీకు తెలిసేది కాదు. తెలియకుండానే వెళ్ళి గురువులను ఆశ్రయించేవారు. మీరు లౌకిక గురువుల ద్వారా అర్ధకల్పం పురుషార్థం చేస్తూ వచ్చారు. కానీ జ్ఞానమైతే కొద్దిపాటి కూడా లేదు. ఇప్పుడు చిన్న పెద్ద అందరిది వానప్రస్థ స్థితియే అని స్వయంగా తండ్రియే చెప్తున్నారు. ముక్తి అయితే అందరికీ లభిస్తుంది. చిన్న పెద్ద అందరూ సమాప్తమైపోతారు. తండ్రి అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళేందుకు వచ్చారు. ఇందులో పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఇక్కడ దుఃఖం అనుభవం అవుతుంది. అందుకే సొంత ఇల్లు అయిన స్వీట్ హోమ్ను స్మృతి చేస్తారు. ఇంటికి వెళ్ళాలి అని కోరుకుంటారు, కానీ అజ్ఞానమైతే లేదు. ఆత్మలైన మాకు ఇప్పుడు శాంతి కావాలి అని అంటారు. ఎంత సమయం కొరకు కావాలి అని తండ్రి అడుగుతారు. ఇక్కడేమో ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించవలసిందే. ఇక్కడ ఎవ్వరూ శాంతిగా ఉండలేరు. ఈ గురువులు మొదలైన వారు అర్ధకల్పం మీతో చాలా శ్రమ చేయించారు. శ్రమ చేస్తూ చేస్తూ దిక్కుతోచక తిరుగుతూ ఇంకా అశాంతిగా అయిపోయారు. ఇప్పుడు శాంతి ధామానికి అధికారి స్వయంగా వచ్చి అందరినీ తిరిగి తీసుకుని వెళ్తారు. చదివిస్తూ కూడా ఉంటారు. ముక్తి కొరకు నిర్వాణ ధామానికి వెళ్ళేందుకే భక్తి చేస్తారు. సుఖధామానికి వెళ్ళాలి అని ఎవ్వరి బుద్ధిలోకి రాదు. అందరూ వానప్రస్థంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. మీరైతే సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. మొదట శబ్దాతీత అవస్థ తప్పకుండా కావాలి అని మీకు తెలుసు. భగవంతుడు కూడా ప్రమాణం చేస్తున్నారు, నేను పిల్లలైన మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకుని వెళ్తాను. దీని కొరకు మీరు అర్ధకల్పం భక్తి చేశారు. ఇప్పుడు శ్రీమతమును అనుసరిస్తే ముక్తి జీవన్ముక్తికి వెళ్తారు. శాంతిధామానికైతే అందరూ తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇష్టమున్నా లేకున్నా డ్రామానుసారంగా అందరూ తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇష్టం ఉన్నా లేకున్నా నేను అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళేందుకే వచ్చాను. బలవంతంగానైనా లెక్కాచారం చుక్తా చేయించి తీసుకుని వెళ్తాను. మీరు సత్యయుగంలోకి వెళ్తారు. మిగిలిన వారందరూ శబ్దానికి దూరంగా శాంతిధామంలో ఉంటారు. బాబా అంటున్నారు, నేను ఎవ్వరిని వదిలిపెట్టను. రాకపోతే శిక్ష విధించి కొడుతూ కొడుతూ కూడా తీసుకుని వెళ్తాను అంటున్నారు బాబా. డ్రామాలో పాత్రయే అలా ఉంది కనుక బాగా సంపాదించుకుని వెళ్తే మంచి పదవి కూడా లభిస్తుంది. చివర్లో వచ్చేవారు సుఖమేం పొందుతారు? తప్పకుండా వెళ్ళాల్సిందే అని తండ్రి అందరికీ చెప్తున్నారు. శరీరాలను తగలబెట్టి ఆత్మలందరినీ నాతో తీసుకుని వెళ్తాను. నా జతలో రావాల్సింది ఆత్మలే. నా మతమును అనుసరించి సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా అయినట్లయితే మంచి పదవి కూడా లభిస్తుంది. మీరు వచ్చి మా అందరికీ మృత్యువు ఇమ్మని మీరు పిలిచారు కదా. ఇప్పుడు మృత్యువు రానే వచ్చేసింది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ పనికి రాని చీచీ శరీరం ఉండనే ఉండదు. వాపస్ తీసుకుని వెళ్ళాలి అనే పిలిచారు.
అందుకే తండ్రి అంటున్నారు, పిల్లలు, ఈ చీచీ ప్రపంచము నుండి మిమ్మల్ని తిరిగి తీసుకుని వెళ్తాను. మీ జ్ఞాపక చిహ్నం కూడా ఉంది. అంటే దిల్వాడ మందిరం ఉంది కదా, అది హృదయము తీసుకునేవారి మందిరము. ఆదిదేవుడు కూడా కూర్చుని ఉన్నారు, శివబాబా కూడా ఉన్నారు, బాబ్దాదాలు ఇరువురు ఉన్నారు. బ్రహ్మ శరీరంలో శివబాబా విరాజమానమై ఉన్నారు. మీరు అక్కడికి వెళ్తే ఆదిదేవుణ్ణి చూస్తారు. ఇక్కడ కూర్చున్నవారు బాబ్దాదా అని ఆత్మలైన మీకు తెలుసు. ఈ సమయంలో మీరు అభినయించే పాత్రకు జ్ఞాపక చిహ్నము నిలబడి ఉంది. మహారథులు, అశ్వారోహులు, పదాతి దళం వారు కూడా ఉన్నారు. కానీ అది జడమైనది, మీరు చైతన్యము. ఉపరి భాగంలో అంటే పై భాగంలో వైకుంఠము కూడా ఉంది. మీరు దిల్వాడ మందిరంలో ఉన్న మీ నమూనాలు చూసి వస్తారు. కల్పకల్పము ఈ మందిరం ఇలాగే తయారవుతుందని మీకు తెలుసు. దానిని మీరు మళ్ళీ చూస్తారు. కొంతమంది తికమక చెందుతారు. ఈ పర్వతాలు మొదలైనవన్నీ చిన్న భిన్నమై మళ్ళీ ఎలా తయారవుతాయి అని ఆలోచన చెయ్యకండి. మరి ఇంతవరకైతే స్వర్గం కూడా లేదు, తరువాత ఎలా వస్తుంది? పురుషార్థం ద్వారా అన్నీ తయారవుతాయి కదా. స్వర్గములోకి వెళ్ళేందుకు మీరిప్పుడే తయారవుతున్నారు. కొంతమంది చిక్కుల్లో చిక్కుకుని చదువే వదిలేస్తారు. ఇందులో తికమక పడే అవసరమే లేదు అని తండ్రి చెప్తున్నారు. అక్కడ అన్నీ మనమే తయారు చేసుకుంటాము. ఆ ప్రపంచం సతో ప్రధానంగా ఉంటుంది. అక్కడ ఫల పుష్పాలు మొదలైనవన్నీ చూసి వస్తారు. సూబీ రసం త్రాగుతారు. సూక్ష్మవతనము, మూలవతనంలో ఇవేమీ ఉండవు. ఇవన్నీ వైకుంఠంలో ఉంటాయి. ప్రపంచ చరిత్ర, భూగోళము రిపీట్ అవుతాయి. ఈ నిశ్చయం అయితే పక్కాగా ఉండాలి. భాగ్యములో లేకపోతే ఇది ఎలా సంభవం? వజ్రాలు, రత్నాలు ఇప్పుడు లేనే లేవు కదా, అవి మళ్ళీ ఎలా వస్తాయి? పూజ్యులుగా ఎలా తయారవుతారు అని అడుగుతారు. తండ్రి చెప్తున్నారు, ఇది పూజ్యుల నుండి పూజారులుగా అయ్యే రచింపబడిన నాటకం. మనమే బ్రాహ్మణ, దేవత, క్షత్రియులుగా అవుతాము. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి, రాజులుగా అవుతారు. మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి బాబా కల్పం క్రితం కూడా మిమ్మల్ని కలిసాము అని అంటారు. మీ జ్ఞాపక చిహ్న మందిరమే ముందు నిల్చుని ఉంది అని అంటారు. దీని తరువాతనే స్వర్గ స్థాపన జరుగుతుంది. మీ చిత్రాలలో అద్భుతం ఉంది. ఎంతో ఆసక్తితో వచ్చి చూస్తారు. మొత్తం ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ ఇటువంటి చిత్రాలను చూడలేదు. ఇటువంటి చిత్రాలను తయారు చేసి జ్ఞానము కూడా ఎవ్వరూ ఇవ్వలేరు. ఎవ్వరూ వీటిని కాపీ చేయలేరు. ఈ చిత్రాలు ఒక ఖజానా వంటివి. వీటి ద్వారా మీరు పదమాపదం భాగ్యశాలురుగా అవుతారు. మా ప్రతి అడుగులోనూ అనేక రెట్లు భాగ్యం ఉంది అని మీరు భావిస్తారు. అడుగు అంటే చదువు అనే అడుగు. ఎంత యోగంలో ఉంటారో, ఎంత చదువుకుంటారో అంత పదమాల సంపాదన జరుగుతుంది. ఒకవైపు మాయ కూడా అత్యంత శక్తివంతంగా వస్తుంది. మీరిప్పుడు శ్యామ సుందరులుగా అవుతారు. సత్యయుగంలో మీరు సుందరముగా స్వర్ణిమ యుగం వారిగా ఉండేవారు. కలియుగంలో శ్యామముగా ఇనుప యుగం వారిగా అయిపోయారు. ప్రతి వస్తువు ఇలాగే అవుతుంది. ఇక్కడ భూమి కూడా సారవిహీనమై బీడు పడిపోయింది. అక్కడ భూమి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది.
అటువంటి రాజధానికి మీరు అధికారులుగా అవుతున్నారు. అనేకసార్లు అలా అయ్యారు. మళ్ళీ అలాంటి రాజధానికి అధికారులుగా అయ్యేందుకు పురుషార్థం పూర్తిగా చెయ్యాలి. పురుషార్థమే చెయ్యకుండా ప్రాలబ్ధం ఎలా పొందుతారు? ఇందులో ఏ కష్టమూ లేదు. మురళి అచ్చు అవుతుంది, పోను పోను లక్షలు కోట్లలో అచ్చు అవుతుంది, అంటే ప్రింట్ అవుతుంది. మా వద్ద ఉన్న ధనాన్ని యజ్ఞములో ఉపయోగించండి, ఉంచుకుని ఏం చెయ్యాలి అని పిల్లలు అంటారు. ముందు ముందు ఏమేమి జరుగుతుందో చూడండి. వినాశనానికి జరిగే ఏర్పాట్లు కూడా మీరు చూస్తూ ఉంటారు. రిహార్సల్ జరుగుతూ ఉంటుంది, మళ్ళీ శాంతమైపోతుంది. పిల్లలకు బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది, చాలా సహజమైనది. కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ శరీరాన్ని కూడా మరచి పూర్తి పవిత్రమైన బికారులుగా అవ్వాలి. ఈ లైనును మీరు మీ బుద్ధిలో చాలా స్పష్టంగా ఉంచుకోవాలి. ఈ నాటకం ఇప్పుడు పూర్తి అయింది, మేము మా స్వీట్ హోమ్కు వెళ్తాము అని బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, చదువులోని ప్రతి అడుగులో కూడా అనేక రెట్లు లాభం ఉంది. అందువలన ప్రతిరోజు చాలా బాగా చదవాలి. దేవతా కుటుంబ సభ్యులుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. మాకు అతీంద్రియ సుఖం ఎంత మాత్రం ఉంది, నాకు సంతోషం ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు వరదానము, బుద్ధి యొక్క తోడు మరియు సహయోగమైన చేయి ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మా భవ. సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని కలిపి చూపిస్తారు. అలా తండ్రికి సదా సహయోగులుగా అవ్వడమే చేతిలో చేయి వేయడం మరియు సదా బుద్ధి ద్వారా జతలో ఉండడం. అనగా మనసు ఒక్కరిలోనే లగ్నమై ఉండాలి. ఈ ఈశ్వరీయ తోటలో చేతిలో చేయి వేసి తండ్రితో పాటు తోడు తోడుగా నడుస్తున్నాము అనే స్మృతి సదా ఉండాలి. ఈ స్మృతి ద్వారా సదా మనోరంజనములో ఉంటారు, సదా సంతోషముగా సంపన్నంగా ఉంటారు. ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్, ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే సాధనము సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచాలి. అచ్చా, ఓం శాంతి.